Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video 9th class biology improving food sources. So ఆ టాపిక్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం. సో దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇరిగేషన్ గురించి చూసాం. నెక్స్ట్ టాపిక్ ఇరిగేషన్ లో మనం ఇందాక చెప్పుకున్నట్లు సో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే వెల్స్, అంటే బావుల ద్వారా మొక్కలకి నీటిని అందించడం. వెల్స్ అంటే ఏంటంటే బావులు. ఓకేనా, కెన్ యూ అబ్జర్వ్ ద హియర్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ లో మనం చూపించినట్టు ఈ వీటిని ఏమని పిలుస్తామంటే వెల్స్ అంటాం, బావులు. సో పూర్వకాలం ఏం చేసేవారంటే ఇంత టెక్నాలజీ లేదు అగ్రికల్చర్ లో, కాబట్టి ఏం చేశారంటే బావుల్లో నుంచి వాటర్ ని బయటికి తీసి సో వాటర్ ద్వారా క్రాప్స్ ని డెవలప్ చేసేవారు. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వెల్స్, నేమ్లీ డగ్ వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్. బావులు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డగ్ వెల్స్. డగ్ వెల్స్ అంటే ఇలా వెడల్పుగా బావిలాగా ఉంటే దీన్ని డగ్ వెల్స్ అంటాము. ఇంకొకటి వచ్చి ట్యూబ్ వెల్స్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ట్యూబ్, బోర్లు అంటాం కదా. సో ఇవేంటంటే ట్యూబ్ వెల్స్, అంటే భూమి లోపల ఎక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి తీసి ఆ నీటిని పంటకి అందిస్తూ ఉంటాము. ఇన్ ఏ డగ్ వెల్ వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద వాటర్ బీయింగ్ ఏ స్ట్రాటా. సో ఇలాంటి వాటర్ ద్వారా మనం ఏం చేస్తామంటే వాటర్ ని బయటికి కలెక్ట్ చేసుకుంటాం. సో ట్యూబ్ వెల్స్ కెన్ ట్యాప్ వాటర్ ఫ్రమ్ ద డీపర్ స్ట్రాట్. సో ఇక్కడ ఏంటంటే ట్యూబ్ లో ఎలా వాటర్ ని కలెక్ట్ చేసుకుంటామంటే డీపర్ స్ట్రాట్స్ అనేవి ఉంటాయి. ఇవి చాలా లోతుకి పంపించి ట్యాప్స్ ద్వారా ఏంటంటే బయట మన ఇక్కడ క్లోజింగ్ ఉంటుంది. సో వాటర్ అవసరమైనప్పుడు తిప్పుకోవచ్చు లేదా క్లోజ్ చేయొచ్చు. ఇది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి వాటరింగ్ సిస్టమ్. ఫ్రమ్ దిస్ వెల్స్ వాటర్ ఇస్ లిఫ్టెడ్ బై ద పంప్స్ ఆర్ ఇరిగేషన్. సో ఇక్కడ ఏంటంటే వీటి ద్వారా వాటర్ ని ఎలా కలెక్ట్ చేస్తాం, పంప్స్. సో లిఫ్టెడ్ బై ద పంప్స్ ద్వారా ఏం చేస్తాం, వాటర్ ని బయటికి తీస్తాము. సో నెక్స్ట్ వీఆర్ ఇరిగేషన్ ప్రాసెస్. దిస్ ఈస్ కాల్డ్ వెల్స్. వీటిని ఏమని పిలుస్తామంటే వెల్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యానల్స్. సో క్యానల్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ ఇరిగేషన్. ఇరిగేషన్ లో సో ఇది కూడా ఒక మెథడ్, క్యానల్స్. దిస్ ఈజ్ యూజువల్లీ కెన్ ఎలాబరేటెడ్, కాంప్లికేటెడ్ అండ్ ఎక్స్టెన్సివ్ లార్జ్ ఇరిగేషన్ సిస్టమ్. ఇదేంటంటే ఇట్స్ ఎ లార్జ్ ఇరిగేషన్ సిస్టమ్, చాలా పెద్ద ఇరిగేషన్ సిస్టమ్. సో దీంట్లో ఏంటంటే ఇన్ ది సిస్టమ్ క్యానల్స్ రిసీవ్స్ వాటర్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ రిసోర్సెస్ ఫ్రమ్ ద రివర్స్. అంటే ఇక్కడ ఏంటంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే 2-3 రిసోర్సెస్. అంటే ఇందాక చెప్పుకున్నట్టు వెల్స్ లో అయితే ఏమవుతుంది, ఒక వెల్ నుంచి మాత్రం వాటర్ ని కలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే క్యానల్స్ అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వాటర్ ని తీసుకొని ఒక చోట నుంచి కంప్లీట్ గా ఒక ఛానల్ కి వాటర్ ని సప్లై చేయొచ్చు. ఎటువంటి డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి వచ్చిన వాటర్ ని ఏం చేస్తున్నాం, ఒక ఛానల్ కి సప్లై చేస్తున్నాం, లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే రిసీవర్స్ ఆర్ ఫ్రమ్ రివర్స్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ ఛానల్స్ నుంచి తీసుకుంటాం. ద మెయిన్ ఛానల్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద బ్రాంచెస్ క్యానల్స్ హ్యావింగ్ ఏ ఫర్దర్ డిస్ట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్స్. అంటే ఇది మెయిన్ ఛానల్. ఇది మెయిన్ ఛానల్ అయినప్పుడు సో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రివర్ నుంచి వస్తుంది. సో ఇక్కడ రివర్స్ నుంచి వచ్చినటువంటి మెయిన్ ఛానల్లోకి వచ్చిన వాటర్ ని బ్రాంచెస్ గా డివైడ్ చేస్తున్నాం. బ్రాంచెస్ గా డివైడ్ చేసి ఈ వాటర్ ని ఏం చేస్తాం, సఫిషియెంట్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ క్యానల్స్. ఈ ప్రాసెస్ ఇరిగేషన్ ని క్యానల్స్ అని పిలుస్తున్నాం. సో క్యానల్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే క్రాప్ ప్యాటర్న్. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్రాప్ ప్యాటర్న్. అంటే ఏంటంటే క్రాప్ ని మనం డెవలప్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్యాటర్న్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది నెక్స్ట్ టాపిక్, అది ఇరిగేషన్. దాని తర్వాత ఏంటంటే క్రాపింగ్ ప్యాటర్న్. సో క్రాపింగ్ ప్యాటర్న్ లో మనం ఏం చేస్తాము అంటే దెర్ ఈస్ 2 టైప్స్ ఆఫ్ క్రాపింగ్ ప్రాసెస్, మిక్స్డ్ ఒకటి, ఇంటర్ క్రాపింగ్ ఒకటి. సో మిక్స్డ్ ఒకటి, ఇంటర్ క్రాపింగ్ ఒకటి, మిక్స్డ్ క్రాపింగ్ ఒకటి. సో ఫస్ట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ది మిక్స్డ్ క్రాపింగ్. Mixed cropping is growing 2 or more crops simultaneously on the same piece of land. అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లో మిక్స్డ్ అంటే అన్ని రకాలైనటువంటి క్రాప్స్ ని ఒకే ఏరియాలో డెవలప్ చేస్తే దాన్ని మిక్స్డ్ క్రాపింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ లో ఇక్కడ మనం ప్యాడీని డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్యాడీని డెవలప్ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాం, టమోటాస్ ని డెవలప్ చేస్తున్నాం. ఈ రెండు మిక్స్డ్ కదా, ఒకే ల్యాండ్ స్పేస్ లో మనం డిఫరెంట్ క్రాప్స్ ని డెవలప్ చేస్తే సో దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే మిక్స్డ్ క్రాప్. ఎగ్జాంపుల్ వీట్ గ్రామ్, ఇది ఒక టైప్. నెక్స్ట్ వీట్ మస్టర్డ్ ఒకటి, గ్రౌండ్ నట్స్, సన్ఫ్లవర్ ఒకటి. ఇలా మిక్స్డ్ గా మనం డెవలప్ చేస్తే దాన్ని మిక్స్డ్ క్రాప్స్ అంటాము. సో దిస్ ఈజ్ రిసీవ్స్ రిస్క్ అండ్ గివ్స్ సమ్
ఇన్సూరెన్స్ అగైనెస్ట్ ఫెయిల్యూర్ టు వన్ ఆఫ్ ది క్రాప్స్. సో దీనివల్ల ఏంటంటే ఇది కొంచెం రిస్కీతో కూడుకున్నటువంటి పని. సో జాగ్రత్తగా పెంచాలి. ఎప్పుడైతే అలా చేస్తామో జాగ్రత్తగా పెంచితేనే ఈల్డింగ్ అనేది వస్తుంది, లేకపోతే క్రాప్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ సో ఫెయిల్యూర్స్ అనేవి వీటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇదేంటంటే రిస్కీతో కూడుకున్నటువంటి క్రాప్ రొటేషన్. నెక్స్ట్ వన్ వచ్చి ఇంటర్ క్రాపింగ్. ఇంటర్ క్రాపింగ్ ఈస్ గ్రోయింగ్ 2 or more క్రాప్స్ స్టిమ్యులేటెడ్లీ ఆన్ ద సేమ్ ఫీల్డ్ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్స్. అంటే సేమ్ ప్యాటర్న్ లోనే ఇక్కడ ఏం చేస్తాం, ఇంటర్ క్రాపింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్రాప్ వేసాం, మొత్తం గ్రౌండ్ నట్స్ వేసాం, గ్రౌండ్ నట్స్ వేసినాం, మధ్యలో అక్కడక్కడ మాత్రం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ క్రాప్స్ ని వేస్తున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ వేసాం, సోయాబీన్స్ తో పాటు మైజ్, ఓట్స్ అలాంటివి వేస్తున్నాం. సో ఇలా ఇంటర్ క్రాపింగ్ అంటే క్రాప్ లోనే డిఫరెంట్ క్రాప్స్ వేస్తే దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మైజ్ వేశారు, దెన్ ఇక్కడ మధ్యలో ఏముంది, సోయాబీన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఓట్స్ ఉన్నాయి. ఇలా వేస్తే దీన్ని ఇంటర్ క్రాపింగ్ అంటాం. ఇదేంటిది, మిక్స్డ్, అన్ని కలిపి ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, ఒక లైన్ మొత్తం మైజ్ ఉంటే ఇంకో దాంట్లో సోయాబీన్ ఉంది, ఇంకో దాంట్లో ఓట్స్ ఉంది. ఇలా ఉంటే దాన్ని ఇంటర్ క్రాపింగ్స్ అంటాం. ఇలాంటి ప్యాటర్న్ నే ఇంటర్ క్రాపింగ్ అంటాం. సో దిస్ ఈస్ క్రాపింగ్ ప్యాటర్న్ అండ్ ఇరిగేషన్, వెల్స్, క్యానల్స్ ఏ విధంగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.